విక్రమ్ సినిమా హిట్ తర్వాత కమల్ హాసన్ ఫుల్ హిట్ ట్రాక్ మీద ఉన్నాడు. అలాగే డైరెక్టర్ మణిరత్నం హిట్ పొన్నియిన్ సెల్వం తర్వాత 100% ఫుల్ జోడ్ మీద ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు నెక్స్ట్ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా ఐదర్ నయనతార ఆర్ త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. ఇవి కాక ఇప్పటి వరకు ఉంటున్న ఈ పేర్లే కాకుండా నెక్స్ట్ ఇంకొక పెద్ద హీరోయిన్ పేరు కూడా తెర మీదకి వినిపిస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. మణిరత్నం దర్శక ప్రతిభ, కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు. ఇక 20 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. హిట్స్ లేని మణిరత్నంకు పొన్నియిన్ సెల్వన్ విజయాన్ని అందించింది. ఈ మూవీ 2 భాగాలను ప్రేక్షకులు ఆదరించారు. 2 మూవీస్ కలిపి 800 కోట్ల వరకు రాబట్టాయి. ఇక సక్సెస్ లేని లోకనాయకుడు విక్రమ్ మూవీతో విజయాల బండెక్కాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా సంపాదించింది. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కుతోంది. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా రాబోతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష, నయనతార పేర్లు వినిపించాయి. ఇప్పుడు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కథానాయికగా నటించబోతున్నట్టు టాక్ వస్తోంది. ఈ మ్యాటర్ అధికారికంగా రావాల్సి ఉంది. ఇక మణి కమల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.